పురుషుడు, బైబిల్కి పితామహుడు, మూల పురుషుడైనటువంటి అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై తనకు అర్పించమని కోరిన బలేంటి చెప్పాలి. ఇప్పుడు మనం చదివాం కదా, ఆదికాండం 22వ అధ్యాయంలో ఏ బలి అర్పించమన్నాడు? నేను నీకు చూపించబోవు దేశమునకు వెళ్ళి, 2వ వచనం, అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక్కదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. ఏ బలి చెప్పండి? దహన బలి. ఇప్పుడు అబ్రహాము దగ్గర ప్రాయశ్చిత్తార్థమైన బలి అర్పించటానికి అబ్రహాము ఒక ఇస్సాకును కలిగి ఉన్నాడు. దహన బలి అంటేనే పాప ప్రాయశ్చిత్తార్థ బలి, ప్రాయశ్చిత్తము నిమిత్తం జరిగించేది అది. మరి ప్రాయశ్చిత్తం నిమిత్తం జరిగించే ఆ బలిలో అబ్రహాము పాప ప్రాయశ్చిత్తార్థమైనటువంటి దహన బలి అర్పించటానికి అబ్రహాము ఇస్సాకును కలిగి ఉన్నాడు. ఎవరిని కలిగి ఉన్నాడు? ఎవరిని కలిగి ఉన్నాడు? ఇస్సాకును కలిగి ఉన్నాడు. తండ్రి చెప్తున్నాడు, నేను నీకు చూపించిపోవు దేశమునకు వెళ్ళి నేను చూపించు పర్వతములలో ఒకదాని మీద నీ కుమారుణ్ణి నువ్వు దహన బలిగా అర్పించు. దహన బలిగా అర్పించటానికి అబ్రహాము ఇస్సాకును కలిగి ఉన్నాడు. అబ్రహాము కలిగి ఉన్నటువంటి ఇస్సాకు దేవునికి దహన బలి కొరకు అర్పించబడటానికి ఉపయోగకరంగా ఉన్నాడు. అయితే ఆ దహన బలి అర్పించటానికి దేవుడు ఒక చోటు చెప్పాడు. నేను నీకు చూపించబో పర్వతములలో ఒక దాని మీదకి వెళ్ళి అన్నాడు. ఇప్పుడు అబ్రహాము ఆ పర్వతం దగ్గరికి వెళ్ళటానికి ఎన్ని దినాలు ప్రయాణం చేశాడు? 3 దినాలు ప్రయాణం చేసి 3వ నాడు దేవుడు తనతో చెప్పిన చోటికి వచ్చి ఆ చోటు చూచెను. చూడండి ఆ మాట. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతగట్టి తన పనివారిలో 2 తన కుమారుడగు ఇస్సాకుని వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. 3వ నాడు అబ్రహాము కనులెత్తి ఆ దూరము నుండి ఆ చోటు చూచి, ఎన్నవ నాడు ఆ చోటు చూశాడు? 3వ నాడు చూశాడు. దేవుడు తనతో చెప్పిన చోటికి వచ్చాడు. 3వ నాడు కనులెత్తి ఆ చోటు చూశాడు. అది ఏ చోటు అంటే దహన బలి కొరకు దేవుడు సిద్ధపరిచిన చోటు. ఈరోజు నేను మీ ముందుకు తీసుకుని వస్తున్న ముఖ్యమైన విషయం ఏంటంటే, నీ పాప ప్రాయశ్చిత్తార్థమైన బలి, ఆ దహన బలి నీకిష్టమైన చోటుగా జరగాల్సింది దేవుడు నీతో చెప్పిన చోటు. దేవుడు నీతో చెప్పిన చోటును జరగాలి. అది దహన బలి అంటే పాప ప్రాయశ్చిత్తార్థమైన బలని, అది పాపము కొరకైన పరిహారము చెల్లిస్తుందని, పాపము వలన కలిగే అపరాధ భావమును మనస్సులలో నుండి తీసివేసి మనస్సాక్షిని శుద్ధి చేసి దేవునిని సేవించేటట్టు చేస్తుందని మనము ధ్యానించాం. ఇప్పుడు అబ్రహాము కూడా దేవుని కొరకు దహన బలి అర్పించటానికి ఇస్సాకును కలిగి ఉన్నాడు. నేను ఒక మాట అడుగుతున్నా,
నీవు దేవునికి దహన బలి అర్పించటానికి ఎంతమంది మీలో ఇస్సాకును కలిగి ఉన్నారు? ఎంతమంది మీలో ఇస్సాకును కలిగి ఉన్నారు అని అడుగుతున్నా. ఇస్సాకు లేకపోతే దహన బలి లేదు. అబ్రహాము దహన బలి కొరకు పనికిరాడు. ఇస్సాకు మాత్రమే దహన బలి కొరకు పనికొస్తాడు. అబ్రహాము దగ్గర పెదదాసుడైన ఎలియాజరు ఉన్నాడు, నమ్మకస్తుడు, ఇంటి మొత్తం మీద యజమాని. కానీ దహన బలి కొరకు పనికిరాడు. దహన బలి కొరకు పనికొచ్చేది ఎవరు? ఇస్సాకు. నీ పాప ప్రాయశ్చిత్తార్థమైన దహన బలి కొరకు మనం ఇస్సాకును కలిగి ఉన్నావా అని అడుగుతున్నా. పౌలపోస్తుడు అంటాడు, క్రీస్తుని సంపాదించుకుని నిమిత్తము ఏవేవి నాకు లాభకరములో వాటన్నిటిని నేను నష్టముగా ఎంచుకుంటున్నాను, పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. తనకు లాభకరమైన వాటన్నిటిని నష్టముగా ఎంచుకొని సమస్తమును పెంటతో సమానంగా చేసుకొని అన్నిటిని వదులుకోవలసిన వాటిని వదులుకొని నష్టపరుచుకోవలసిన వాటిని నష్టపరుచుకొని టోటలీ క్రీస్తుని సంపాదించుకున్నాడు. ఎవరిని సంపాదించుకున్నాడు పౌలయ్య గారు? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం ఇదే చెబుతుంది. క్రీస్తుని సంపాదించుకున్నట కొరకు సమస్తమును ఏవేవి తనకు లాభకరములో వాటన్నిటిని నష్టంగా ఎంచుకున్నాడు. ఈ ఇస్సాకు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రతీకగా ఉన్నాడు. నా జీవితంలో 15-20 సంవత్సరాల భక్తి చేసిన, 40-50 సంవత్సరాల బట్టి దేవునితోనే అంటుకట్టబడి కలిగి ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నా, నీ దహన బలి కొరకైన ఇస్సాకును నువ్వు కలిగి లేకపోతే నీ జీవితంలో ప్రాయశ్చిత్తం జరగదు. దహన బలి నీ జీవితంలో లేనట్టే. దహన బలి కొరకైన యజ్ఞ పశువు కావాలి. దహన బలి దేవునికి దహన బలి అర్పించడానికి దహన బలి ఒకటి ప్రాయశ్చిత్తం కలుగజేస్తుంది. అదే లేవియా కాండం 1వ అధ్యాయం 2-3 అధ్యాయాల్లో మనం చూస్తే దేవునికి సంతృప్తినిచ్చే హోమరూపమైన ఆహారముగా మారింది. అది 2 కార్యాలు చేసింది దహన బలి. ఒకటి ప్రాయశ్చిత్తం కలగజేసింది మనుషునికి ప్రాయశ్చిత్తం కలగజేసింది. దేవునికి హోమరూపమైన ఆహారమై దేవునికి సంతృప్తి కలగజేసింది. మరి దేవునికి హోమరూపమైన ఆహారమై దేవునికి సంతృప్తి పరచగలిగిన ఆ దహన బలి అర్పించటానికి నీ పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగజేసే దహన బలి నిమిత్తము నువ్వు ఇస్సాకును కలిగి ఉన్నావా అని అడుగుతున్నా. ఆ ఇస్సాకు ప్రభువైన యేసుక్రీస్తునకు ప్రతీకగా ఉన్నాడు. చూడండి, ఇస్సాకు జీవితంలో ఎక్కడ అపవిత్రతకు తావులేదు, చోట్లేదు. ఇస్సాకునకు ముందున్న తరం పాడైపోయింది, ఇస్సాకు తర్వాత వచ్చిన తరం పాడైపోయింది. కానీ ఇస్సాకు పవిత్రమైన జీవితం కలిగిన వాడు, బలిపీఠం ఎక్కినవాడు, దేవునికి హోమరూపమైన ఆహారమై దేవునిని సంతృప్తి పరచడానికి, దేవునికి హోమరూపమైన ఆహారమై దేవునిని సంతృప్తి పరచటానికి దహన బలిపీఠాన్ని ఎక్కినవాడు ఇస్సాకు. ప్రజలకు ప్రాయశ్చిత్తార్థమై బలర్పించటానికి దహన బలిగా మారినవాడు ఇస్సాకు. ఈ ఇస్సాకును ఎంతమంది కలిగి ఉన్నారు అని అడుగుతున్నా. ప్రభువైన యేసుక్రీస్తుని కలిగి ఉండటకు, సంపాదించుకున్నట్టుకు, ప్రభువైన యేసుక్రీస్తు అనే
దహన బలి కొరకు సిద్ధపరచబడిన ఇస్సాకు నీ జీవితంలో లేకపోతే దేవునికి హోమరూపమైన ఆహారమై నువ్వు దేవునిని సంతృప్తిపరచలేవు. రెండోది, ప్రాయచిత్తార్థమైన బలి నీ జీవితంలో